హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు డిజైనర్ కవిత. ఈ వీడియోలో మనము స్లీవ్లెస్ బ్లౌజ్ ఫ్రంట్ సైడ్ ఏమో ఇలా నెక్ షేప్ వస్తుంది. ఇది ఫుల్ యూ షేప్ అన్నమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి వీ నెక్ వస్తుంది. సెమీ వీ నెక్, ఫుల్ వీ నెక్ కాదు, కొంచెం కర్వ్ అనేది ఇలా షేప్ తిరుగుతుంది అనమాట. ఫ్రంట్ సైడ్ ఏమో ప్రిన్సెస్ కట్ కాదనమాట, జస్ట్ సింగిల్ డాట్ బ్లౌజ్ అనమాట. ఇలా వస్తుంది. మనము మొత్తం ఈ ఆర్మ్ రౌండ్కి నెక్కి బాటమ్ సైడ్ మొత్తం కూడా పైపింగ్ వేసి స్టిచ్ చేస్తున్నాము. ఇక్కడ ఈ బ్లౌజ్ యొక్క మెజర్మెంట్స్ అనేది, బ్లౌజ్ యొక్క లెంత్ 13 ఇంచెస్, చెస్ట్ రౌండ్ 29, బస్ట్ రౌండ్ 30, వేస్ట్ రౌండ్ 23, ఆర్మ్ రౌండ్ 14, ఫ్రంట్ నెక్ 6.5 ఇంచ్, బ్యాక్ నెక్ 9.5 or 10, షోల్డర్ 13 ఇంచెస్. ఈ మెజర్మెంట్స్ ఉంటే సరిపోతాయి అన్నమాట. ఈ మెజర్మెంట్స్ని బేస్ చేసుకొని మనం ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి ఈ వీడియోలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే నీట్గా అర్థమవుతుంది. ఇప్పుడు కటింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. ఇక్కడ మనము ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకుంటున్నాం. మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది రా సిల్క్ అనమాట. లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది క్రేప్ ఫ్యాబ్రిక్. అంటే ఇది స్టిఫ్గా ఉంటుంది. కటింగ్కి కన్వీనియంట్ అంటే ఈ రా సిల్క్ కాబట్టి ఫస్ట్ మనము మెయిన్ ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకొని దాన్ని లైనింగ్ క్లాత్ మీద పెట్టుకొని కటింగ్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ మనము బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ని కటింగ్ చేస్తున్నాము. ఇక్కడ బ్యాక్ పార్ట్న మనము ఓపెన్ పెడుతున్నాము కాబట్టి క్లాత్ని ఫస్ట్ ఇలా డబుల్ ఫోల్డ్ మీద ఫోల్డ్ చేసుకొని ఇది ఓపెన్ సైడ్ మన వైపు ఉండేలా ఇలా పెట్టుకొని ఫస్ట్ ఏం చేయాలి, బాటమ్ సైడ్ మరియు ఇటువైపున స్ట్రైట్ లైన్స్ మార్క్ చేయాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క లెంత్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బ్లౌజ్ యొక్క లెంత్ 30, 1 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకొని 14 ఇంచెస్ దగ్గర టేప్ని ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. మళ్ళీ స్ట్రైట్ లైన్ రావడం కోసం 14 ఇంచెస్ దగ్గర ఇలా పెట్టుకొని ఇలా మార్క్ చేసుకొని ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి. తర్వాత షోల్డర్ మార్క్ చేసుకోవాలి. బాడీ మీద మెజర్ చేసినప్పుడు ఫుల్ షోల్డర్ యొక్క విడ్త్ అనేది 13 ఇంచెస్, కానీ ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5 ఇంచ్, బ్యాక్ నెక్ వచ్చేసి 10 ఇంచెస్ పెట్టినాం కాబట్టి ఇక్కడ మనము షోల్డర్ అనేది ఫుల్ షోల్డర్ విత్ తీసుకోవాలి. ఇక్కడ బ్యాక్ సైడ్ డీప్ నెక్ పెట్టినాం కాబట్టి షోల్డర్ని తగ్గించి మార్క్ చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ మనము కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారము షోల్డర్ అనేది 1 ఇంచ్ మాత్రమే కావాలి అని అడిగారు కాబట్టి దానికి ఒక 1/2 ఇంచ్ ఖర్చులకు యాడ్ చేసుకుని 1.5 ఇంచ్ షోల్డర్ విత్గా తీసుకోవాలన్నమాట. తర్వాత నెక్ ఫ్రంట్ యొక్క నెక్ రౌండ్ అనేది కొంచెం బ్రాడ్గా కావాలి, మరి క్లోజ్ అయిపోయినట్టు కాదు, కొంచెం బ్రాడ్ కావాలి అని అడిగారు కాబట్టి నెక్ విత్ అనేది 3 ఇంచెస్గా తీసుకుంటున్నాము. అంటే టోటల్ మనము నెక్ విత్ అనేది 3 ఇంచెస్, షోల్డర్ విత్ అనేది 1 ఇంచ్, ఒక 1/2 ఇంచ్ ఖర్చులకి, టోటల్ షోల్డర్ అనేది మనము 4.5 ఇంచ్ మాత్రమే తీసుకుంటున్నాం అనమాట. 4.5 ఇంచ్ దగ్గరికి ఈ షోల్డర్ మార్క్ చేసుకునేటప్పుడు మనము ఇక్కడ జస్ట్ ఒక 0.25 అవతలకి ఇలా మార్క్ చేసుకొని 1 లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఈ లైన్ దగ్గర నుంచి ఇప్పుడు మనము షోల్డర్ విత్ 4.5 ఇంచ్ దగ్గరికి ఇక్కడ 1 మార్క్ చేసుకుంటాం. అందులో నెక్ విత్ అనేది అవతల లైన్ దగ్గర నుంచి 3 ఇంచెస్ దగ్గరికి 1 మార్క్, అంటే షోల్డర్ విత్ అనేది 1.5 ఇంచ్ వస్తుంది అనమాట. ఇప్పుడు మనము ఇక్కడ షోల్డర్ విత్ అనేది ఇక్కడ 4.5 తీసుకున్నాము. ఇక్కడ ఆర్మ్ డౌన్ అనేది ఇక్కడ షోల్డర్ ఎంత తీసుకుంటామో ఆర్మ్ డౌన్ కూడా అంతే తీసుకోవాలని చెప్తాను కదా, కానీ ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకొని 4.5 కాకుండా 5 ఇంచెస్ ఆర్మ్ డౌన్గా మార్క్ చేసుకొని అది ఆ డౌన్ అనేది చెస్ట్ రౌండ్ మార్కింగ్ పాయింట్ అనమాట. ఇక్కడ చెస్ట్ రౌండ్ 29, దాన్ని బై 4 చేసుకుంటే 7.25 ఈ లైన్ కాకుండా అవతల లైన్ ఉంది కదా అక్కడికి 7.25 దగ్గరికి ఇలా పెట్టుకొని ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చులకి యాడ్ చేసుకోవాలి. ఎందుకు ఇక్కడ 0.25 ఎక్స్ట్రా తీసుకున్నాము అంటే బ్యాక్ సైడ్ ఓపెన్ పెడుతున్నాము, అక్కడ ఉక్సులు పట్టి కాజల్ పట్టికి స్టిచ్ చేస్తాం కదా, అందుకోసం ఎక్స్ట్రాగా జస్ట్ ఒక 0.25 తీసుకున్నాం అనమాట. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఆర్మ్ కర్వ్ స్కేల్ని ఇచ్చేసి ఇలా షేప్ని డ్రా చేసుకోవాలి. తర్వాత ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ అనేది 14 ఇంచెస్, దాన్ని బై 2 చేసుకుంటే 7 ఇంచెస్. షోల్డర్ వైపు మరియు ఆర్మ్ సైడ్ ఖర్చులు వదిలేసుకొని ఇలా టేప్ని మూవ్ చేస్తూ చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటే మనకి 7 ఇంచెస్ కరెక్ట్గా సరిపోయిందనమాట. ఇప్పుడు వేస్ట్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ రౌండ్ 23, దాన్ని బై 4 చేసుకోవాలి అంటే 5.75, దానికి 1 ఇంచ్ డాట్స్ కోసం యాడ్ చేసుకోవాలి అంటే 6.75. అవతల లైన్ ఉంది కదా 6.75
7.5 దగ్గరికి ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చులకి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ 2 డాట్స్ని కలుపుతూ ఇలా లైన్స్ని డ్రా చేసుకోవాలి. తర్వాత ఈ ఖర్చుల వైపు జస్ట్ ఒక 1/2 ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ డాట్స్ మార్కింగ్ అనేది దీన్ని బయట చేసుకుంటే ఎక్కడికైతే వస్తుంది అక్కడికి ఇలా మార్క్ చేసుకొని మనం బ్యాక్ సైడ్ డాట్స్ కోసం 1 ఇంచ్ మాత్రమే యాడ్ చేసుకున్నాం కాబట్టి ఈ మార్క్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ అవతల వైపుకి 1/2 ఇంచ్ అవతల వైపుకి ఇలా మార్క్ చేసుకుంటే టోటల్ 1 ఇంచ్ డాట్స్కి వెళ్ళిపోతుంది. తర్వాత 3.5 ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకొని మనం డాట్స్ని పట్టుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా లైన్ని డ్రా. తర్వాత బ్యాక్ నెక్ యొక్క డీప్ అనేది ఇక్కడ 9.5 ఇంచ్ లేదా 10 ఇంచెస్ అనమాట. 10 ఇంచెస్ అంటే ఇక్కడికి వస్తుంది, 9.5 అంటే ఇక్కడికి. 10 ఇంచెస్ తీసుకున్నాం అనుకోండి, టోటల్ ఇక్కడ 3.5 ఇంచ్ మాత్రమే విత్ వస్తుంది. 9.5 ఇంచ్ తీసుకున్నాం అనుకోండి 4 ఇంచెస్ విత్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మనము ఈ బ్యాక్ నెక్ యొక్క డీప్ అనేది 9.5 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. 9.5 ఇంచ్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకొని ఇలా వి షేప్ని మార్క్ చేసుకోవాలి. అంటే ఇది ఫుల్ వి కాదనమాట. ఫుల్ వి అంటే ఎలా మార్క్ చేస్తాము, ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేస్తాము, అప్పుడు క్లోజ్ చేసినట్టు వస్తుంది. అలా కాకుండా ఇలా సెమీ వి కావాలి అని అడిగారు కాబట్టి నేను ఇక్కడ ఈ వి షేప్ అనేది ఇలా కొంచెం కలిపిస్తాను అనమాట. ఇలా మార్క్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కోసము ఈ ఫ్యాబ్రిక్ని ఇలా టర్న్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ మనం 0.25 ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, దాన్ని అవతల లైన్ దగ్గరికి కరెక్ట్గా ఇలా పెట్టుకొని ఇక్కడ ఇలా పెట్టుకున్నప్పుడు నెక్ విత్ అనేది కరెక్ట్గా 3 ఇంచెస్ దగ్గరికి, షోల్డర్ కరెక్ట్గా అక్కడికే ఉండాలి. తర్వాత మనము ఇలా లైన్ని డ్రా చేసుకొని ఇక్కడ ఫ్రంట్ నెక్ యొక్క డీప్ అనేది 6.5 ఇంచ్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా అవుటర్ సైడ్స్ ఇలా లైన్ని డ్రా చేసుకొని ఈ బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మనము స్లీవ్లెస్ పెట్టినాం కాబట్టి ఫ్రంట్ సైడ్ క్రాసులు తీయకూడదు అనమాట. తర్వాత ఇక్కడ వేస్ట్ రౌండ్ దగ్గర మాత్రము డాట్స్ కోసము 1 ఇంచ్ కాకుండా 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ మాత్రం 1 ఇంచ్ యాడ్ చేసుకున్నాము, ఫ్రంట్ సైడ్కి మాత్రం 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ రౌండ్ 23 దాని బై 4 చేసుకుంటే 5.75, దానికి డాట్స్ కోసం 2 ఇంచెస్ యాడ్ చేసుకుంటే 7.75 అనమాట. 7.75 అంటే ఇక్కడికి ఒక మార్క్ 1.5 ఇంచ్ ఖర్చుల కోసం ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా లైన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 1.5 అంటే ఇక్కడికి కదా, ఇక్కడ నుంచి ఈ మార్క్ దగ్గరికి ఇలా లైన్ని డ్రా చేసుకుంటాం. తర్వాత ఇక్కడ నెక్ విత్ 3 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా నెక్ విత్ అనేది 3 ఇంచెస్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకొని ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి. తర్వాత మనం ఇక్కడ షేప్ అనేది ఫుల్ స్క్వేర్ కాకుండా కొంచెం ఇలా కర్వ్ జస్ట్ ఇలా మార్క్ చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ సైడ్ డాట్స్ యొక్క విత్ అనేది ఇక్కడ మనకి చెస్ట్ రౌండ్ 29 అంటే 30కి ఫార్ములా అప్లై చేసుకోవచ్చు. 30 డివైడెడ్ బై 10 చేసుకోవాలంటే 3 ఇంచెస్ అనమాట. 3 ఇంచెస్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి. తర్వాత అపెక్స్ పాయింట్ యొక్క లెంత్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ అపెక్స్ పాయింట్ యొక్క లెంత్కి ఫార్ములా అనేది చెస్ట్ రౌండ్ బై 4, దానికి 1.5 ఇంచ్ని యాడ్ చేసుకోవాలి. అంటే 7.25 8.75 అనమాట. అంటే 9 ఇంచెస్ తీసుకోవచ్చు. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ డౌన్కి పెట్టుకొని ఖర్చులకి పైన ఒక 1/2 ఇంచ్ వదిలేస్తే 9 ఇంచెస్ దగ్గర కంటే ఇక్కడికి అనమాట. అంటే ఇక్కడ డాట్స్ యొక్క లెంత్ అనేది 4.5 ఇంచ్ వరకు పైకి వస్తుంది. మనము డాట్స్ కోసం 2 ఇంచెస్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఈ మార్క్ దగ్గర నుంచి 1 ఇంచ్ అవతల వైపుకి 1 ఇంచ్ అవతల వైపుకి టోటల్ 2 ఇంచెస్ లోపలికి వెళ్ళేలా మార్క్ చేసుకుంటాం. డాట్స్ అనేవి స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా మనం ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. 3.5 ఇంచ్ మళ్ళీ 3.5 ఇంచ్ పెట్టుకుంటే ఇలా పెట్టుకుంటే 3.75 దగ్గరికి, మళ్ళీ 3.75 దగ్గరికి ఇలా పెట్టుకుంటే 5.75 కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి.
ఇలా కట్ చేసుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ క్లాత్ మీద పెట్టుకొని, లైనింగ్ క్లాత్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్కువ ఉండేలా కటింగ్ చేసుకోవాలి. మనము నెక్ వైపు మొత్తం కూడా పైపింగ్ వేస్తున్నాం కాబట్టి పైపింగ్ కోసము క్రాస్ పీసెస్ని కటింగ్ చేసుకోవాలి. ఈ ఫ్యాబ్రిక్ని ఇలా పెట్టుకొని ఇలా క్రాస్గా కటింగ్ చేసుకోవాలి. ఇలా లైనింగ్ క్లాత్ మీద మెయిన్ ఫ్యాబ్రిక్ని పెట్టుకొని, లైనింగ్ క్లాత్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్కువ ఉండేలా ఇలా కటింగ్ చేసుకుంటాము. ఇలా కటింగ్ చేసుకుని ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. ఫస్ట్ అయితే ఈ క్రాస్ పీసెస్ అన్నిటిని 1 by 1 జాయిన్ చేసుకొని పైపింగ్ థ్రెడ్ని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత లైనింగ్ క్లాత్ మీద మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా పెట్టుకొని అవుటర్ సైడ్స్ జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ పార్ట్ కూడా ఇలా పెట్టుకొని అవుటర్ సైడ్స్ జాయింట్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకుంటాం. మనం ఇక్కడ బ్యాక్ సైడ్ డోరీస్ పెడుతున్నాము. డోరీస్ని కూడా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ మనము బ్యాక్ సైడ్ ఉక్సులు పట్టి కాజల్ పట్టిని స్టిచ్ చేసుకొని తర్వాత షోల్డర్స్ని జాయింట్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ డాట్స్ని స్టిచ్ చేసుకొని పైపింగ్ స్టిచ్ చేసుకొని నెక్ పీస్ని స్టిచ్ చేసుకొని సైడ్స్ జాయిన్ చేసుకోవాలన్నమాట. Something from nothing. Life lessons come 1 in a dozen. The other 11 give something from nothing. Life lessons come 1 in a dozen. The other 11 give something from nothing. Life changes, just open the door. One thing's certain, I'll always be yours. At 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again.
ఇలా నెక్ వైపు మరియు ఆర్మ్ సైడ్ బాటమ్ వేస్ట్ రౌండ్ మొత్తం కూడా పైపింగ్ వేసి స్టిచ్ చేసుకున్నాము. అలాగే నెక్ పీస్ని కూడా వేసి స్టిచ్ చేసుకున్నాము. తర్వాత మనం సైడ్స్ 1.5 ఇంచ్ ఖర్చులు పెట్టుకున్నాం కదా, అక్కడికి మార్క్ చేసుకొని ఇలా సైడ్స్ స్టిచెస్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాము అంటే బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడం ఫినిష్ అయిపోతుంది. ఫ్రంట్ సైడ్ ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ మనకి షేప్ అనేది కూడా నీట్గానే వస్తుంది. బ్యాక్ సైడ్ ఏమో ఇలా వస్తుంది. ఇలా చాలా ఈజీగా కటింగ్ చేసుకుని స్టిచ్ చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind.